దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం. నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యమును జరిగింతును. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనం ఆరాధించే దేవునికి ఉన్న నామములు, ఒక నామము ఆశ్చర్యకరుడు అని, ఆలోచనకర్త అని, బలవంతుడైన దేవుడని, శక్తిమంతుడని, ఇలా ఆయనకి ఎన్నో నామాలు ఉన్నాయి. అందులో ఆశ్చర్యకరుడు అని. చూడండి, ఆశ్చర్యము అంటే ఏంటంటే, ఇక మన వల్ల కాదు, ఇది ఎవరి వలన ఈ పని కాదు అని ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకుంటామో, కాని పనిని అయ్యేలా చేసి చూపించటమే మన దేవుని పని. అదే ఆశ్చర్యకార్యం. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మరలా నేను వారిలో ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తాను అంటే ఒకప్పుడు చేశాడు. ఈ మట్టి ఘటములో మహిమ దేహాన్ని నింపుతున్నాడు దేవుడు. ఇది ఆశ్చర్యం. పాపిని పరిశుద్ధినిగా మారుస్తున్నాడు. అది ఆశ్చర్యం. లేని వాటిని ఉన్నట్లుగా చూపించగలిగిన దేవుడు, అది ఆశ్చర్యమే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఆశ్చర్యకరంగా బ్రతుకులను మారిస్తే చాలాసార్లు మన జీవితంలో దీవించబడిన తర్వాత, స్థితి మారి ఒక స్థాయి వచ్చిన తర్వాత మనుషులు పడిపోతూ ఉంటారు. చూడండి, బైబిల్లో ఉజ్జియా, అతడు స్థిరపడిన తర్వాత మనసున గర్వించి పడిపోయానని బైబిల్ సెలవిస్తుంది. అలాగే సౌలు తాను స్థిరపడిన తర్వాత అతడు లోబడక అతడు పతనమైపోయినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. బిలాము ఆశీర్వదించబడవలసిన వాడు రాజుల ఘనతను ధన వ్యామోహములో పడి అతను గుడ్డివాడిగా మారినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. అయితే నా ప్రభు మాటిస్తున్నాడు ఏంటంటే, నేను మరలా వారిలో ఆశ్చర్య కార్యాలు చేస్తానని. చూడండి, బిలాము తప్పిపోయాడు. అతడు ధనాపేక్షపరుడై దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు తిరిగి మరలా దేవుడు అతని జీవితంలో నూతన కార్యం చేసి దేవుని వాగ్దానం నెరవేర్చాడు. అతడు ఏ పని అయితే చేయాలో ఆ పనే జరిగించాడు దేవుడు. అబ్రహాం కూడా తప్పిపోయాడు హాగర్ విషయంలో. దేవుడు మరలా తన జీవితంలో ఒక అద్భుతమైన ఆశ్చర్యకార్యం చేసి ఆయన వాగ్దానం నెరవేర్చుకున్నాడు. ప్రియమైన వారలారా, ఈ రోజున మన దైనందిక జీవితంలో ఒడిదొడుకులు, పొరపాటులు అనేకమైనవి జరుగుతాయి. అలా అని నా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. మరలా కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. ఈ ఉదయకాలం ప్రభు తట్టును తిరగలిగితే, మరొకసారి నీకు చేసిన మేలుల విషయంలో నువ్వు కృతజ్ఞత కలిగిన వాడివై ఉంటే, ఆయన తప్పకుండా మరలా నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనల్ని మనుషులు మర్చిపోతారు. మన అనుకున్న వారంతా మనకు దూరం అవుతారు. కానీ నా దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడా, ఆయన మర్చిపోవుటకు విడిచిపెట్టుటకు నరుడు కాదు. అందుకే ఆయన ప్రేమైన, ఆయన కృపైన, ఆయన తోడైన శాశ్వతంగా ఉండేదని బైబిల్ సెలవిస్తుంది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు, సమృద్ధికరమైన కృపనిచ్చానన్నాడు, యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటాను అన్నాడు. కనుక మరొకసారి ఆయన దివ్యమైనటువంటి మేలులు, ఆశ్చర్యకార్యాలు పొందుకోవటానికి ఈ ఉదయకాలం ఆయన పాద సన్నిధిలో చేర్చబడతాం. ఆయన రాకడకు సిద్ధపడతాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.